మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుద్ధి నశనానికి పోయింది. ఇది బుర్రల గుజ్జు మొత్తం పోయింది వెంకటరెడ్డిది. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. తాగి మాట్లాడతాడో తాగకుండా మాట్లాడతాడో మరి ఎందుకు మాట్లాడతాడో తెలియదు. మరి ఆయనకి ఏమైందో అర్థం కావట్లే. మొన్ననే ఆ స్కూల్ అట్లా అయిందని పొగుడితే ఈ లోపలికి ఇట్లా పడ్డది కథ. నమ్ముకున్నోడిని మోసం చేయడం ఈయన నైజం. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు. మరి ఈయన కూడా ఉద్దినయిండా లేకపోతే ఇంకెద్దినయిండు ఏందో. ఓకే राहुल गांधी जैसा लड़ते सेक्युलर के वास्ते भारत जोड़ो यात्रा का नाम पे 4000 किलोमीटर भारत जोड़ो नफरत छोड़ो। नफरत बोले कि कोई कम्युनिटी को नफरत नहीं करना। ये गवर्नमेंट जो मोदी का गवर्नमेंट चल रहा है नफरत हेटेड गवर्नमेंट। सो वैसा पार्लियामेंट में मैं देखा 5 साल के साथ बाजू बैठ के पीछे बैठते जो मेरा सीट अयो वो साहब फोन करते हमारा साहब भेज के वो 2 एमए काउंसिल की सपोर्ट करें, 3 काउंसिल की सपोर्ट करें। उसके बाद से एमएलसी साहब को और हमारा बड़े सदस्य बड़े भाई एमपी असदुद्दीन ओवैसी साहब और एक मेरा छोटा भाई अकबरुद्दीन मेरे साथ 20 साल असेंबली में हम दोनों बहुत अच्छा दोस्त हैं। अकबर साहब को सलाम करता हूँ, शुक्रिया बोलता हूँ मेरा तरफ से, मेरा नर्मदा टाउन से तरफ में ఇక చెప్పు అందరి గురించి నువ్వే చెప్పిగా. అది పరిస్థితి. అక్కడేమో రేవంత్ ఉద్దీన్, ఇక్కడేమో ఓవైసీ మా బడాబాయ్ మా పెద్దన్న. మళ్ళీ ఈయనేమో నేను ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరుగుతాడు, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరుగుతాడు కోమటిరెడ్డి సారు, సారీ వెంకటరెడ్డి సారు. మళ్ళేమో సీనియర్ అంటాడు. ఇది ఈయన సీనియరిజము. ఇద్దరు కౌన్సిలర్లు సపోర్ట్ చేసిరంట. అందుకని ఫామ్ అవడానికి కారణం మొత్తం ఓబైసీ అంట. అంటే ఇద్దరు కౌన్సిలర్లు, మిగతా వాళ్ళందరూ ఎవరు సపోర్ట్ చేయలే, వాళ్ళిద్దరే సపోర్ట్ చేసిరు ఫామ్ చేయనీకే ఎంఐఎం సపోర్ట్ తోటి. అందుకని బడే బాయ్కి శుక్రియా. అందుకే తెలంగాణలో మొత్తం గుళ్ళు వాళ్ళ కొడుతురు అని వాళ్ళ కొడుతురు. మీరు గుడి సప్పుడు కాకుండా ఇట్లనే కూర్చుంటారు. ఇది పరిస్థితి. చిన్న మీద చితికితే ఇట్లాంటివే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు.